ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుడు చాలా చక్కగా మనందరితో మాట్లాడుతూ అద్భుతకరంగా నడిపిస్తూ ఉన్నారు, బలపరుస్తూ ఉన్నారు. చూడండి, మన జీవితాల్లో మరి యేసయ్య మాటల్ని ఎప్పుడైతే పట్టుకున్నామో మన జీవితాలు మార్చబడడం మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు ఉన్న జీవితాలుగా లేవు కదండి. నిజమే, ఆయన మాటలు మనల్ని బలపరుస్తాయి, నడిపిస్తాయి. ఆయన మాటల ద్వారా మన జీవితాలే మారిపోతాయండి. మరి ప్రతిరోజు లాగానే, ప్రతి ఉదయం లాగానే ఈ ఉదయం కూడా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలముగా ముందుకు సాగుతాం. ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకాన్ని జయించడానికి మనకేం కావాలి అంటే విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం మనతో ఉంటే అద్భుతకరమైన విజయాన్ని మనం చూడగలుగుతాం. అద్భుతకరమైన మాటలతో ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నారు. లోకాన్ని జయించాలంటే మన జీవితంలో విశ్వాసం లేకుండా ఏమి చేయలేమండి. ఏ విజయాన్ని మనం పొందుకోలేం. ఈ మాట అందరికీ అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చూడండి, విశ్వాసము లేని ప్రార్థన, విశ్వాసము లేని జీవితం, ఇదిగో మన జీవితంలో మన శరీరంలో చూడండి, ఊపిరి చాలా బలమైన పాత్రను పోషిస్తుంది. అసలు ఊపిరి లేకపోతే ఒక మనిషి జీవించలేడు, బ్రతకలేడు కదండి. ఆ క్షణమే ఆ మనిషి మరి మరణిస్తాడు. అలాగే విశ్వాసం అనేది ఒక క్రైస్తవుడికి ఊపిరి లాంటిది. అసలు ఊపిరి లేకపోతే చచ్చిన వాడితో సమానం, అంతే కదండి. విశ్వాసం లేకుండా క్రైస్తవుడివి ఎలా అవుతావు? అంతేనా? క్రైస్తవురాలివి ఎలా అవుతావు? మనలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా నువ్వెంత ప్రార్థించినా ప్రభు కార్యం నీ జీవితంలో జరగదు. విశ్వాసం లేకుండా ఒక క్రైస్తవుడిగా ఈ లోకంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నీ జీవితంలో అంత నష్టమే, అంత ఫెయిల్యూర్, ఎక్కడ చూసినా అపజయమే. ఎందుకంటే చూడండి, అసలు నీలో విశ్వాసం ఉంటేనే కదా. విశ్వాసం ఉంటే నీవు ఖచ్చితంగా నడిపించబడతావు, అనేకులను నడిపిస్తావు. అలాంటి గొప్ప శక్తి బలాన్ని ప్రభు మన జీవితంలో మనకిస్తారండి. ఏ పరిస్థితిలో ఉన్నా ఎస్, నా దేవుడి కార్యం నా జీవితంలో అనుగ్రహిస్తారు. నాకు ఈ జీవితంలో నా ఈ జీవితంలో ఈ కార్యం ఖచ్చితంగా ప్రభు చేస్తారు. ఆలస్యమైనా పర్లేదు, నా దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో నాకు ఏది మంచో, ఏది క్షేమమో, ఏ సమయం మంచి సమయమో ఆ సమయాన్ని ప్రభువే నా జీవితంలో ప్రభువు మరి ఎన్నుకొని ఆ సమయంలో నన్ను హెచ్చించే దేవుడని చెప్పగలుగుతాం. ఆమె కొద్దిమంది ఎలా ఉంటారంటే అండి, ఏదైనా చిన్న మాట అనగానే, ఎవరైనా చిన్నగా ఏది నీ జీవితంలో ఏ కార్యం జరిగిందని, ఇంకా ఉద్యోగం రాలేదేంటి, ఇంకా వివాహం జరగట్లేదేంటి, ఇంకా పిల్లలు పుట్టట్లేదేంటి, అంత భక్తి చేస్తారు కదా, అంత ప్రార్థనకి వెళ్తూ ఉంటారు కదా, మందిరానికి ప్రతివారం వెళ్తూ ఉంటారు కదా, అన్నిట్లో ఉంటారు. ఏది మీ జీవితంలో కార్యం, మీ జీవితమే సరిగ్గా లేదు అన్నట్లుగా మాట్లాడుతున్నప్పుడు విశ్వాసం లేని వారు ఎలా ఉంటారో తెలుసా? వెంటనే అవును, నా జీవితంలో ఏ కార్యం జరిగింది కదా, ఇలాంటి వారిగా ఉంటారు. దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా చాలా మంది జీవితాలు ఇలాగే ఉన్నాయండి. కానీ విశ్వాసము కలిగిన వారు లోకాన్ని జయిస్తారు. ఆ జయించడము విజయానికి కారణమవుతుంది. మరి చెప్పగలుగుతారు ఏంటి అంటే, నా దేవుడు నా జీవితంలో ఖచ్చితంగా నా గర్భాన్ని తెరుస్తారు, నా జీవితంలో నాకు మంచి మరి భాగస్వామిని ప్రభు ఇస్తారు, తను ఏర్పాట్లో ఉన్న వ్యక్తి చేత నాకు వివాహం జరిగిస్తారు, నా జీవితంలో ఖచ్చితంగా మేలు చేస్తారు, ఆయన మంచి చేస్తారు, ఏది జరిగినా అది నాకు క్షేమమే అన్నట్లుగా వారి జీవితం ఉంటుందండి. ఈ రోజున విశ్వాసం ఉందా? విశ్వాసం లేకుండా ఉన్నారా? చూడండి, ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నారు. లోకాన్ని జయించే వారి మీద మనం ఎప్పుడు ఉంటాం, ఆ విజయాన్ని ఎప్పుడు చూడగలుగుతూ ఉంటామంటే విశ్వాసం మనతో ఉన్నప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదర సహోదరి, ఎన్ని సంవత్సరాలు క్రిస్టియన్ సీనియారిటీ మనకు ఉందా అని కాదండి. కొన్ని సంవత్సరాలండి మా తాత ముత్తాతల నుంచి మేము క్రైస్తవులం
30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి మా వాళ్ళందరూ క్రైస్తవులే అంటే సరిపోదు. ఆ క్రిస్టియన్ సీనియారిటీ నిన్ను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళదు. ఆ క్రిస్టియన్ సీనియారిటీ నిన్ను ఈ లోకాన్ని జయించే శక్తిని ఇవ్వదు. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది భక్తి చేస్తారు కానీ దేవుని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉంటున్నారు. అలాంటి వ్యక్తులుగా ఉన్నారా? భక్తి ఒకటే చేస్తూ ప్రభు శక్తిని ఆశ్రయించట్లేదా? లేదండి. మనం ఈ లోకాన్ని జయించాలంటే లోకాన్ని జయించిన విజయం విశ్వాసమే అని ప్రభు ఖచ్చితంగా మాట్లాడుతుండగా విశ్వాసాన్ని నింపుకుందాం. విశ్వాసం కలిగిన ప్రార్థన, విశ్వాసము కలిగిన భక్తి, విశ్వాసము కలిగిన చక్కని భయభక్తుల జీవితాలతో ప్రభు నామాన్ని మహిమపరుద్దామని. ఆమేన్. మనుషులు మనకు కీడు చేస్తారేమో, మనుషులు మనల్ని పడవేలని చూస్తారేమో, మనుషులు మన జీవితంలో మనకు అనేకమైన భయంకరమైన పరిస్థితి తీసుకురావాలని చూస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు వారు ఏంటో తెలుసా అండి? నీ పరిస్థితులన్నీ కూడా తారుమారు చేసి నేను ఒక మంచి మార్గంలో నడిపించే దేవుడు. నీకు ఏది కావాలో, నీకు ఏది మంచో, నీకు ఏది సరైనదో అది మాత్రమే ఆయన ఆలోచిస్తూ నీ గురించి నీకంటే ఎక్కువగా ఆలోచించే దేవుడే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు పట్టుకుని విశ్వాసం చేత నింపబడదాం. విశ్వాసం లేకపోతే క్రైస్తవ జీవితంలో నీకు ఊపిరి లేనట్టే, అంటే నువ్వు చచ్చిన వాడితో సమానమని అర్థం. ఊపిరి లాంటిది విశ్వాసం. ఈ విశ్వాసాన్ని నింపుకొని ప్రతిరోజు బలముగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దామండి. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఎలాంటి పరిస్థితిలో ఉన్న ఈ ఉదయకాల సమయం నా దేవుడు నా జీవితంలో కార్యం చేస్తారు. ఎన్ని పరిస్థితులు వచ్చినా క్రైస్తవుడికి ఓపిక కావాలి. యోబు లాంటి విశ్వాసం ఉందంటారా? ఖచ్చితంగా మనం నింపుకోవాలండి. దేవుని కొరకు రోషం కలిగి బ్రతకాలి. ఈ సమయంలో ప్రార్థిద్దాం. అలాంటి విశ్వాసం నాకు దయచేయండి. లోకాన్ని ఎదురించే జయించే విశ్వాసం నన్ను నింపండి అయ్యా, సహాయం చేయమని అడుగుదాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ బలమైన మాటల ద్వారా ఎంతగానో బలం పొందుకుంటున్నా అయ్యా. ఎంత చక్కని మాటలయ్యా. అయ్యా ఇదిగో నీ లోకాన్ని జయించాలంటే, ఈ లోకాన్ని జయించిన విజయం మా జీవితంలో చూడాలి అంటే మా జీవితంలో విశ్వాసం ఉండాలని ప్రభా ఇదిగో మాట్లాడి ఉన్నారు. మీ మాటలు మమ్మల్ని ఎంతగానో ధైర్యంలోనికి నడిపిస్తున్నాయి. ప్రభా ఇదిగోండి ఇంత చక్కగా మీరు మాట్లాడుతూ ఉండగా అనేక మంది జీవితంలో కార్యము జరుగును కాక. ఎంతమంది అయితే అయ్యా ప్రభా ఇదిగోండి ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చేయ చక్కని విశ్వాసం చేత నింపబడి ముందుకు సాగాలని ప్రార్థిస్తున్నారు. వారి జీవితంలో అద్భుతం జరుగును కాక. అలాగే ప్రభ చేస్తున్న పనులలో ప్రయత్నాల్లో క్షేమం కలుగున్నది. ఎంతమంది అయితే అయ్యా వారి జీవితంలో ఈ రోజున ప్రత్యేకంగా న్యూ బిగినింగ్స్ ఏ విషయంలో అయితే అయ్యా వారి జీవితంలో ప్రయత్నిస్తున్నారో చేస్తున్నారో అద్భుతం జరిగించండి. కృప కలుగును గాక. అలాగే ఎంతమంది హాస్పిటల్స్లో వెంటిలేటర్స్ పైన చావు బ్రతుకుల మధ్యలో అయ్యా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు, మంచి క్షేమం కలుగును గాక. అనారోగ్యం ఆరోగ్యకరంగా మార్చబడును గాక. అలాగే ప్రభా రాకపోకలందు క్షేమాన్ని కలగచేయండి. ప్రభా వెళ్తున్న మార్గాల్లో చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో మీరు తోడే ఉండండి. అలాగే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరించండి. ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేయండి. అనాథులను, విధవరాలను అయ్యా ప్రభా ఇదిగోండి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న వారిని ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరు జ్ఞాపకం చేసుకొని వారి జీవితాలను ప్రభా మంచి స్థితిలోకి నడిపించండి. ప్రతి పరిస్థితిలో ప్రభా మీరు అన్ని విషయాలు తోడే ఉండండి. ఎవరిని కూడా అనాథులుగా విడిచిపెట్టే దేవుడు కాదు కదా, అద్భుతం జరిగించండి. అలాగే మేము ప్రార్థిస్తున్నాం జమ్మూ కాశ్మీర్ అయ్యా ఇదిగోండి జరిగిన ప్రభా భయంకరమైన ఉగ్ర దాడికి బలి అయిన కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. కుటుంబాలను ప్రభా మీరే ఓదార్చండి. మా వల్ల కాదని మేమేమి చేయలేం, ప్రార్థన మాత్రమే చేయగలుగుతాం. నష్టపోయిన జీవితాలలో అయ్యా మీరే ప్రభా బిడ్డలకు తోడై ఉండి అద్భుతమైన విషయంలో అద్భుతమైన రీతిలో సహాయం చేయమని వేడుకున్నాం. కృప కలుగును గాక. కుటుంబాలన్నీ కూడా క్షేమముగా ఉండను కాక. అలాగే ప్రభా పరిపాలన చేసిన నాయకులకు అయ్యా రాజులకు మంచి జ్ఞానాన్ని దయచేయండి. ప్రభా ఈ భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉండగా జ్ఞానము చేత నింపి వారిని ఇంకనూ బలముగా నడిపించమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానాన్ని ధ్యానిస్తూ ఉన్నవారు ఖచ్చితంగా ప్రార్థన పూర్వకంగా ఉండండి. ఈ రోజంతని ప్రభు చేతులకు అప్పగించని ప్రభు అద్భుతం చేయబోతున్నారు. అలాగే ఈ వాగ్దానాన్ని అనేకులకు షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.